హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రీ అండ్ జంగం. సో ఈరోజు మనము మీకు అర్థమవుతుందా నేను ఎందుకు ఇలా సైలెంట్గా స్లోగా మాట్లాడుతున్నాను? బికాజ్ వీఆర్ ఎట్ లైబ్రరీ. చూడండి, పబ్లిక్ లైబ్రరీ. అయితే ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ అన్నమాట, అంటే ఫేమస్ లైబ్రరీ. ఇది 3 బ్రాంచెస్ ఉంది. ఢిల్లీలో ఉంది మెయిన్ బ్రాంచ్. రీసెంట్గా ఇప్పుడు హైదరాబాద్లో కూడా అయింది. సో ఏంటంటే ఇక్కడ చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ బుక్స్, మ్యాగజైన్స్, చాలా టైప్స్ ఆఫ్ బుక్స్, మ్యాగజైన్స్ అబౌట్ సైన్స్, చిల్డ్రన్స్ సెక్షన్. చిల్డ్రన్స్ కోసం సపరేట్గా ఒక రూమ్ లాగా పెట్టారు. లోపల ఫోన్ ఎలా ఉంది, కానీ మాట్లాడడము, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, మాట్లాడడం లోపల అసలు వీలే అవ్వట్లేదు. సో ఇక్కడ బుక్స్ తీసుకోవచ్చు, కానీ 14 days లోపే మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. లేకపోతే 5 daysకి 5 rupees ఈచ్ డేకి ఫైన్ అన్నమాట. సో నేనైతే చాలా బుక్స్ చదివాను. పెప్పా పిగ్ చదివాను, ఇంకా మహాభారతలో అసలు గురు డైనాసిటీ ఎలా వెళ్ళిందో చదివాను, ఇంకా డాగ్ మ్యాన్ స్టోరీస్ చదివాను, ఇంకా చాలా చదివాను. అవును, డాగ్ మ్యాన్ స్టోరీస్ అంటే గుర్తొచ్చింది, కానీ ఇప్పుడు టైం లేదు. నేను వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈ వీడియో ఎండింగ్ టైంలో చెప్తాను డాగ్ మ్యాన్ స్టోరీ గురించి. సో ఇది హైదరాబాద్లో కొండాపూర్లో ఏఎంబి మాల్ ఉంటుంది కదా, దానికి దగ్గరలోనే ఇది ఉంది. ఇది 8th floorలో ఉంది. సో మార్నింగ్ 8 o'clock టు నైట్ 8 o'clock వరకు ఇది ఓపెన్ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. మనం లోపలికి వెళ్ళచ్చు, ఎప్పుడన్నా ఫ్రీగా చదువుకొని రావచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఒక అతను ఉంటాడు, బుక్లో రాయాలి, అదంతా చేయాలి. ఆ తర్వాత ఎంతసేపు కావాలంటే అంతసేపు రీడింగ్ చేసుకోవచ్చు. ఐ స్పెండ్ ఎ గుడ్ టైమ్ హియర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లైబ్రరీ బయటికి వచ్చేసాము. సో ఇప్పుడు మనం బాల్కనీలో ఉన్నాం. ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ అయితే వరండాలో చాలా పెద్దగా ఉంది. చూడండి, మొత్తం అడుగుతుంది. సిటీ, హైదరాబాద్ సిటీ అంతా కనబడుతుంది. మన ఇల్లు అక్కడెక్కడో ఉంటుంది, ఇక్కడ నుంచి కనబడుతుంది. చాలా బాగుంది అసలు వ్యూ. చూడండి, అక్కడ దూరంలో ఒక హైవే ఉంది. అయితే నేను డాగ్ మ్యాన్ స్టోరీ చెప్తాను అన్నాను కదా. అయితే ఏంటంటే డాగ్ మ్యాన్ నార్మల్ డాగ్ మ్యాన్ అనమాట. డాగ్ మ్యాన్ ఇస్ డాగ్ మ్యాన్. సో డాగ్ మ్యాన్ ఒక పోలీస్. ఆ పోలీస్ ఎప్పుడు అసలు అతనికి ఏం తెలియదు, జస్ట్ పోలీస్ అయ్యాడు. సో దానికి ఎనిమి ఒక క్యాట్ ఉంటుంది. ఆ క్యాట్ ఇంకా డాగ్ మెయిన్ క్యారెక్టర్స్. వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు ఉంటాయి. ఆ క్యాట్ ఏమో అసలు ఏం తెలియదు, స్కూల్లో ఎప్పుడు 0 marks వస్తాయి. అందుకే ఏం చేస్తుందంటే వేరే వాళ్ళు చదువుకోకుండా అన్ని బుక్స్ స్టోర్ చేసేసి ఒక దగ్గర పెట్టింది. సో వాళ్ళకి ఏం తెలియకుండా అయిపోయారు. అవి పవర్ఫుల్ బుక్స్ అన్నమాట. సో అలా అందరూ ఎలా అంటే అలాగా అయిపోయారు. సో ఒకసారి తినడానికి వెళ్తే ఆ క్యాట్, పీటర్ అన్నమాట ఆ క్యాట్ పేరు. సో ఆ క్యాట్ చాలా హ్యాపీగా ఇంకా తిన్నాము అని వెళ్తుంది. 12 donuts ప్లీజ్ అని ఒకరిని అడుగుతుంది. అప్పుడు ఆమె ఏంటంటే, మీ ఆర్డర్ ఏంటో చెప్పండి ప్లీజ్ అని అడుగుతుంది. ఒక 12 ఇవ్వండి డోనట్స్ అంటే, డజన్లో అమ్ముతామేమో అని చెప్తుంది. ఓకే, ఒక డజన్ ఇవ్వండి అని అడుగుతాడు పీటర్. అప్పుడు ఏమంటుందంటే, మేము డజన్లో అమ్మము, మా దగ్గర 16 డోనట్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్తాడు. డజన్ అంటే 12, కానీ 16 అని చెప్తుంది. అయితే 16 ఇవ్వండి అని చెప్తే పీటర్, ఆమె ఏమంటుందంటే, ఒక మంచి మస్టర్డ్ యాపిల్ తీసుకురండి అని చెప్తుంది. నేను మస్టర్డ్ యాపిల్ అడగలేదు, కస్టర్డ్ యాపిల్ అడగలేదు అని చెప్తాడు. కస్టర్డ్ యాపిల్ ఈజ్ అవర్ గుడ్ ఆర్డర్. సో అందరు తినాల్సిందే. మీరు డోనట్ ఆర్డర్ ఇచ్చినా, ఏది ఆర్డర్ ఇచ్చినా మేము ఇది ఇస్తాము అని చెప్పి
ఆ కస్టర్డ్ యాపిల్ ఇచ్చి వాళ్ళకి పంపించేసింది. అలా అసలు ఏమీ తెలియకుండా అయిపోతున్నారు అందరూ అని అతను ఒక రోజు ఏమి బాగాలేక చాలాసేపు పడుకున్నాడు. ఆ డాగ్ మ్యాన్ ఏం చేశాడంటే అతన్ని దగ్గరికి వెళ్ళి అతను పడుకున్నప్పుడు ఆ బుక్స్ అన్ని స్టోర్ చేసి అందరికీ స్కూల్ దగ్గరికి ఇచ్చాడు. అప్పుడు చాలా కింద మీద పడి అన్ని బుక్స్ ఏరుకొని చేస్తే అప్పుడు అతను దొంగ అని తెలిసిపోయింది. జైల్లో వెళ్ళాడు. సో ఇలా ఇది ఒక్క బుక్ అన్నమాట. ఇలా 8, 9, 10 అలా చాలా టైల్స్ ఉంటాయి. సో ఇక్కడికి ఇంకా ఎండ్ చేసి వస్తున్నాను ఈ వీడియో. ఇంక ఇంటికి వెళ్ళాలి. సో బాయ్.